హలో గాయస్, వెల్కమ్ ఆల్. వెల్కమ్ టు విజ్ఞాన్ డిగ్రీ కాలేజ్, శంకరాపురం, కడప. ఈరోజు క్లాస్లో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. అదేంటంటే జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్. మరి ఈ క్లాస్ చెప్పే ముందు నేను మీతో కొన్ని పాయింట్స్ని షేర్ చేయాలా. అదేంటంటే మీరు కంప్యూటర్ ఫీల్డ్కి కొత్తగా వస్తున్నారా, లేదా ఆల్రెడీ మీకు కంప్యూటర్ గురించి నాలెడ్జ్ ఉందా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇది కంప్యూటర్ ఇల్లిటరేట్స్ కావచ్చు, కంప్యూటర్ లిటరేట్స్ కావచ్చు, విచ్ మీన్స్ దట్ దాని అర్థం ఏంటంటే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఈ క్వశ్చన్ గురించి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ మాత్రం అన్నమాట. దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్. మరి మనకు ఈ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్లో ఎన్ని రకాల జనరేషన్స్ ఉన్నాయి, అది ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు యూజ్ చేశారు, దీంట్లో ఏ టెక్నాలజీని యూజ్ చేశారు, సో మరి దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏంది. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ రైట్ నౌ. మరి మనకు క్లాస్ని బిగిన్ చేస్తాము. సో మనకు జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనేది 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జనరేషన్స్ ఉన్నాయి. అవునండి, మనకు ఇక్కడ కంప్యూటర్స్లో 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జనరేషన్స్. దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్, as well as second generation of computer, third generation, fourth and fifth generation. We have 5 types of generations are there. గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ ఎగ్జామినేషన్ కావచ్చు, ఇంటర్వ్యూస్ కావచ్చు, వైవా కావచ్చు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కావచ్చు, లేదా మీరు హిస్టరీ గురించి చదువుతున్నారా అయితే ఈ కంప్యూటర్ జనరేషన్స్ గురించి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఖచ్చితంగా మీరు దీని గురించి నేర్చుకోవాల్సిందే అండి. దట్ ఈస్ వాట్ ద జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్. ఓవరాల్గా హౌ మెనీ జనరేషన్స్ వీ హ్యావ్ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జనరేషన్స్. మరి ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి యాజ్ వెల్ యాజ్ సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ 1 by 1 దీంట్లో ఏ టెక్నాలజీస్ని యూజ్ చేశారు, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు మనకి ఇది వస్తుంది అనేసి ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో రైట్ నౌ కమ్ టు ద ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్. జస్ట్ ఒకసారి మన సబ్జెక్ట్ని బిగిన్ చేసే ముందు ఈ డయాగ్రామ్ని ఒకసారి చూడండి. జస్ట్ హ్యావ్ అ లుక్ అట్ దిస్ డయాగ్రామ్. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ ద కంప్యూటర్. ఇది ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ అని చెప్పచ్చు మనం. అంటే ఒక కంప్యూటర్ ఇంత పెద్దగా ఉంటుందా అంటే ఎస్. ఇన్ ద ఓల్డెన్ డేస్ అంటే ఎప్పుడు అంటే 1946 నుంచి 1959 వరకు. ఎస్ అండి, 1946 నుంచి 1959 వరకు ఇది ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అంటారు. అర్థమైందా? మరి హౌ కెన్ వీ డిఫైన్ ఈ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ ఎప్పటి నుంచి వచ్చింది మనకు అంటే August 15, 1947 అంటే ఇండిపెండెన్స్ డే ఉంది కదా, దానికన్నా 1 year బ్యాక్ వెళ్ళండి మీరు. సో ఆ 1 year బ్యాక్ నుంచి అగైన్ 59 వరకు దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ అని చెప్పచ్చు. మరి ఈ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో ఇన్వాల్వ్ అయిన సైంటిస్ట్ ఎవరు? ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ జేపీ ఎకార్ట్, జేపీ ఎకార్ట్ అండ్ జేడబ్ల్యూ మౌచి. సో దీస్ ఆర్ ద పర్సన్స్. ఓకే, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకే, దీస్ ఆర్ ద సైంటిస్ట్ విచ్ ఆర్ ఇన్వాల్వ్ టు డెవలప్ దిస్ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్. అర్థమైందా? ఈ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ని డెవలప్ చేయడానికి ఈ 2 members ఇన్వాల్వ్ అయ్యారు. దట్ మీన్స్ ఈ 2 membersని దీనికి తయారు చేశారని చెప్పచ్చు. దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ జేపీ ఎకార్ట్ అండ్ జేడబ్ల్యూ మౌచి. రైట్ నౌ మరి ఈ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటంటే దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ వాక్యూమ్ ట్యూబ్స్ అని చెప్పచ్చు. ఎస్ అండి, దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ వాక్యూమ్ ట్యూబ్స్. మరి ఈ వాక్యూమ్ ట్యూబ్స్ అంటే ఏంది? సో ఈ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటంటే వాక్యూమ్ ట్యూబ్స్. రైట్, ఆఫ్టర్ దట్ మరి దీంట్లో ఎలా ఉండేది క్యాల్కులేషన్స్ అంటే ఇట్ విల్ బి క్యాల్కులేట్ ద డేటా ఇన్ మిల్లీ సెకండ్స్. డేటా మనకు ఎలా క్యాల్కులేట్ చేసేది? ఇది మిల్లీ సెకండ్స్లో డేటాని క్యాల్కులేట్ చేసేది. అట్ దట్ టైం మనకు కీబోర్డ్స్ ఉండేవి కావు. ఓకేనా? సో మనకు వీ డోంట్ హ్యావ్ ఎనీ టైప్ ఆఫ్ కీబోర్డ్స్. మనకు అప్పుడు కీబోర్డ్స్ ఉండేవి కావు. మరి అక్కడ మనం ఏం యూజ్ చేసేవాళ్ళం ఇన్పుట్ డివైస్ కోసం? వీఆర్ యూజింగ్ దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ పంచ్డ్ కార్డ్స్. ఏం యూజ్ చేసేవాళ్ళండి? దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ పంచ్డ్ కార్డ్స్. అర్థమైందా? ఓకే, రైట్. మరి ఇక్కడ మనం ఏం యూజ్ చేసాం? 1946 నుంచి 1959 వరకు ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అని చెప్పచ్చు.
దీంట్లో 2 సైంటిస్టులు ఉన్నారు, జేపీ ఎకార్ట్ అండ్ జేడబ్ల్యూ మౌచి. దీంట్లో వాక్యూమ్ ట్యూబ్స్ని యూజ్ చేయడం జరిగింది. ఇది కంప్యూటర్ క్యాల్కులేషన్స్ ఉన్నాయి కదా, దట్ ఈస్ వాట్ మిల్లీ సెకండ్స్లో, అంటే 1 మిల్లీ సెకండ్లో మనకు ఒక క్యాల్కులేషన్ చేసేది. దీంట్లో ఇన్పుట్ డివైస్ కోసం పంచర్ కార్డ్స్ని యూజ్ చేసేవాళ్ళం. ఓకే, సో మరి ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం. సో దీంట్లో ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ని మనం ఇక్కడ ఎన్ఐక్ అంటారు, ఈఎన్ఐఏసి. ఈజ్ ఇట్ క్లియర్? విచ్ మీన్స్ దట్ ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటెడ్ అండ్ క్యాల్కులేటర్. ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటెడ్ అండ్ క్యాల్కులేటర్. వన్ మోర్ టైం అండి, దట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ఐకి యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటెడ్ అండ్ క్యాల్కులేటర్. ఈజ్ ఇట్ క్లియర్? So after that, one more example I'm going to take, that is which is used, okay, the best example for the first generation. దీంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఎన్ఐక్ అని చెప్పచ్చు, సెకండ్ వన్ ఎడ్వాక్ అని చెప్పచ్చు, ఈడివిఏసి, విచ్ మీన్స్ దట్ ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ వేరియబుల్ ఆటోమేటిక్ కంప్యూటర్. వన్ మోర్ టైం, ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ వేరియబుల్ ఆటోమేటిక్ కంప్యూటర్. సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఇట్ డౌన్. ఓకే, సో హియర్ ఇక్కడ నుంచి నేను కొంచెం దీన్ని రాసేస్తాను. దట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ వేరియబుల్ ఆటోమేటిక్ కంప్యూటర్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎడ్వాక్. ఇన్ ద సేమ్ వే ఎన్ఐకి యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ న్యూమరికల్, మనం ఎలా చెప్పచ్చు, ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటెడ్ ఆర్ ఇంటిగ్రేటర్, ఎలా అని చెప్పచ్చు అండి, ఇంటిగ్రేటెడ్ అండ్ క్యాల్కులేటర్ అని చెప్పచ్చు, ఇంటిగ్రేటెడ్ అండ్ క్యాల్కులేటర్. ఓకేనా? సో మరి దీంట్లో థర్డ్ వన్ మోర్ థింగ్ హియర్ వీ హ్యావ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ యూనివాక్ అని చెప్పచ్చు. దిస్ ఈస్ వాట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్. మరి ఈ యూనివాక్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్. ఏమండి? దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్ అని చెప్పచ్చు. సో దిస్ ఈస్ నథింగ్ బట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. Okay, so here we have one more example for the first generation of computer, that is nothing but IBM 650 అంటారండి, IBM 650. What does it mean here? IBM is nothing but దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఇండస్ట్రియల్ బిజినెస్ మెషిన్ అంటారు, ఇండస్ట్రియల్ బిజినెస్ మెషిన్. Is it clear? So I hope you got my points. Next one, here we have one more type, that is nothing but IBM 701. IBM 701. Is it clear? So these are the things which are used in the first generation of computers. అర్థమైందా? మరి దీంతో కొన్ని డిసడ్వాంటేజెస్ మనకు ఉన్నాయి. అదేంటంటే, సో దట్ ఈస్ నథింగ్ బట్ వీఆర్ హ్యావింగ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ ఫర్ ద ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్. అదేంటంటే, ఒక్కసారి మీరు దీని యొక్క సైజ్ని గమనించినట్లయితే, ఇఫ్ యూ జస్ట్ హ్యావ్ ఎ లుక్ అట్ దట్, దీని యొక్క సైజ్ని ఒకసారి చూడండి, రైట్? మరి దీని యొక్క సైజ్ ఎంత ఉండేది అట్ దట్ టైం అంటే 30 tons ఉండేది, 30,000 kilos ఉండేది. ఓకేనా? మరి ఒకసారి మీరు దీన్ని కొనాలనుకుంటే అది అయ్యే పని అయితే కాదు. ఓకే, హై కాస్ట్, చాలా ఎక్కువ కాస్ట్ ఉండేది, ఓకే. మరి దీంట్లో చాలా తక్కువ స్టోరేజ్ ఉండేది. ఓకే, వెరీ లెస్ స్టోరేజ్. దీంట్లో మనకు స్టోరేజ్ ఎలా ఉండేదంటే చాలా తక్కువ స్టోరేజ్ ఉండేది. ఈ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో మనకు చాలా తక్కువ స్టోరేజ్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మ్యాగ్నెటిక్ డ్రమ్స్ని యూజ్ చేసేవాళ్ళు, మ్యాగ్నెటిక్ డ్రమ్స్. ఈ మ్యాగ్నెటిక్ డ్రమ్స్ తర్వాత మ్యాగ్నెటిక్ టేప్స్ వచ్చాయండి, మ్యాగ్నెటిక్ టేప్స్. ఓకే, ఆ తర్వాత మనకు హార్డ్ డిస్క్ అనేది లాంచ్ చేశారు. ఓకేనా? సో రైట్ నౌ మరి దీన్ని ఒకవేళ మీరు స్టోర్ చేయాలనుకుంటే లార్జ్ కూలింగ్స్ విల్ బి రిక్వైర్డ్. దట్ మీన్స్ లార్జ్ కూలింగ్స్. వాట్ డస్ ఇట్ మీన్ హియర్ లార్జ్ కూలింగ్స్? లార్జ్ కూలింగ్ ఇన్ ద సెన్స్ మీకు ఖచ్చితంగా ఒక కూలింగ్ రూమ్ ఖచ్చితంగా కావాల్సిందే. అర్థమైందా? ఇప్పుడు మీరు ఏదైనా వెజిటేబుల్స్ కోసం మనకు కూలింగ్ రూమ్స్ ఉంటాయండి. ఇన్ ద సేమ్ వే ఇది మెషిన్ కాబట్టి ఆ కూలింగ్ రూమ్స్ కన్నా చాలా, అంటే ఫ్రీజింగ్ రూమ్ మీరు పెట్టాలి సింపుల్ భాషలో, కూలింగ్ రూమ్ సరిపోద్ది దీనికి. ఓకేనా? అంత పెద్ద కూలింగ్ రూమ్ని మీరు అలాట్ చేసినట్లయితే అదట్టే మీ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ అనేది వర్కౌట్ అవుతుంది. మరి దీనికి ఎలక్ట్రిసిటీ హై కన్జ్యూమ్ చేసేది.
ఓకే, హై ఎలక్ట్రిసిటీ కన్జ్యూమింగ్ అని చెప్పచ్చు. మనం ఎలా చెప్పచ్చు? హై ఎలక్ట్రిసిటీ కన్జ్యూమింగ్. ఇది మనకు ఎలా ఉంటుందంటే ఎలక్ట్రిసిటీ చాలా ఎక్కువ తీసుకుంటుంది. అండ్ దెన్ ఈ కంప్యూటర్లో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే దిస్ ఈస్ నాట్ రిలయబుల్. ఓకే, విచ్ మీన్స్ దట్ మనం దీన్ని నమ్మలేము సింపుల్ భాషలో. ఓకేనా? ఎందుకంటే ఎప్పుడు వర్క్ అవుతుందో తెలియదు, ఎప్పుడు వర్క్ కాదో కూడా తెలియదు. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్. మరి ఇవన్నీ మనకు ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో ఉన్నాయి. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్స్. కమర్స్ చేస్తాను. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అని చెప్పచ్చు. రైట్ నౌ కమ్ టు ద సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్. సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్, ఎస్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కమ్ టు ద సెకండ్ జనరేషన్. వెన్ కంపేర్ టు ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ అనేది కొంచెం లిటిల్ బిట్ ఇంప్రూవ్ అయింది సిస్టమ్. ఒక్కసారి మీరు స్క్రీన్ పైన చూసినట్లయితే దట్ వుడ్ బి, ఒక్కసారి మీకు సిస్టమ్ ఇక్కడ అర్థమవుతుంది. వీ కెన్ సే ఇట్స్ ఏ సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్. సైజ్ అనేది దాదాపు తగ్గిపోయింది. ఓకేనా? మరి ఇది ఎప్పటి నుంచి ఎంతవరకు అనేది, సో జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. 1959 నుంచి 1965 అని చెప్పచ్చు. 1959 నుంచి 1965 వరకు, 1959 నుంచి 1965 వరకు సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ని యూస్ చేయడం అనేది జరిగింది. మరి దీంట్లో యూస్ చేసిన టెక్నాలజీ అదేంటంటే ట్రాన్సిస్టర్స్ని యూస్ చేశారు. అంటే సింపుల్ భాషలో వాక్యూమ్ ట్యూబ్స్తో కంపేర్ చేసినట్లయితే ఈ ట్రాన్సిస్టర్స్ అనేది మనకు లిటిల్ బిట్ అడ్వాన్స్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. అంటే 10 వాక్యూమ్ ట్యూబ్స్ లేదా 10s ఆఫ్ వాక్యూమ్ ట్యూబ్స్ని మిక్స్ చేసి అంటే రీప్లేస్ చేసి ఒక్క ట్రాన్సిస్టర్ని కనెక్ట్ చేయడం జరిగింది. సో అందుకని ఇక్కడ సైజ్ అనేది దాదాపు తగ్గిపోయింది. ఇజ్ ఇట్ క్లియర్? సో ఆఫ్టర్ దట్ మరి ఈ ట్రాన్సిస్టర్స్ యూస్ చేయడం జరిగింది. మరి ఇక్కడ నుంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏమి యూస్ చేశారంటే దట్ ఈస్ వాట్ అసెంబ్లీ లాంగ్వేజ్ని యూస్ చేశారు. ఇజ్ ఇట్ క్లియర్? అసెంబ్లీ లాంగ్వేజ్. సో దిస్ ఈస్ వాట్ వన్ ఆఫ్ ద లో లెవెల్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు, లేదా మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. అసెంబ్లీ లాంగ్వేజ్ని ఇక్కడ నుంచి యూస్ చేయడం జరిగింది. సో వాట్ డస్ ఇట్ మీన్ హియర్? అసెంబ్లీ లాంగ్వేజ్. వెరీ లో లెవెల్ లాంగ్వేజ్ అండి, లేదా మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, ఆఫ్టర్ దట్ మరి దీనికోసం యూజ్ చేసే ఇన్పుట్ డివైస్ ఏంటంటే అగైన్ ఇక్కడ కూడా పంచ్డ్ కార్డ్స్ని యూజ్ చేయడం జరిగింది. అట్ దట్ టైం కీబోర్డ్స్ ఉండేవి కావు, ఇంకా కీబోర్డ్స్ని ఇన్వెంట్ చేయలేదు. ఓకేనా? మనం ఇన్పుట్ కోసం పంచ్డ్ కార్డ్స్ని యూజ్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ మరి ఇది డేటా ఎలా క్యాల్కులేట్ చేస్తుందంటే క్యాల్కులేట్ డేటా మనం ఇక్కడ డేటా అనేది క్యాల్కులేట్ చేస్తున్నాయి. ఎలా క్యాల్కులేట్ చేస్తుందంటే క్యాల్కులేట్ డేటా ఇన్ మైక్రో సెకండ్స్ అని చెప్పచ్చు. వెన్ కంపేర్ టు ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో డేటా మిల్లీ సెకండ్స్లో క్యాల్కులేట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ డేటా అనేది మైక్రో సెకండ్స్లో క్యాల్కులేట్ చేయడం జరిగింది. ఓకే, మరి దీంట్లో కాస్ట్ దగ్గరకు వస్తే ఫస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం లెస్ కాస్ట్ అని చెప్పచ్చు. ఫస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే లెస్ కాస్ట్. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, వెన్ కంపేర్ టు ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్. ఫస్ట్ జనరేషన్తో కంపేర్ మనం చేసినట్లయితే దట్ ఈస్ వాట్ మనం ఇది లెస్ కాస్ట్ అని చెప్పచ్చు. ఇజ్ ఇట్ క్లియర్? ఐ హోప్ దట్ యు గాట్ మై పాయింట్స్. ఓకే, నెక్స్ట్ వన్. దీంట్లో ఎగ్జాంపుల్స్ మనం ఏం చెప్పచ్చు అంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ హియర్ వీ హ్యావ్. దట్ ఈస్ వాట్ IBM 7094. Okay, after that one more example which is used in the second generation of computer, that is nothing but CDC 1604 అని చెప్పచ్చు. CDC 1604. మరి CDC అంటే ఏంది? వాట్ డస్ ఇట్ మీన్ హియర్? IBM అంటే మనకు తెలుసు ఇండస్ట్రియల్ బిజినెస్ మెషిన్ అని. మరి CDC అంటే ఎలా చెప్పచ్చు? కంట్రోల్ డేటా కార్పొరేషన్. హౌ కెన్ వి డిఫైన్ CDC in the sense control data corporation? Okay, this is nothing but the full form of CDC. Is it clear? So మరి CDC 1604ని యూస్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో CDC 3600ని కూడా యూస్ చేస్తారు. 3600. సో దీస్ ఆర్ ద నేమ్ ఆఫ్ కంప్యూటర్ మెషిన్స్ అన్నమాట. నెక్స్ట్ వన్, సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో ఇంకొకటి మనం హనీవెల్ అని చెప్పచ్చు. వాట్ డస్ ఇట్ మీన్ హియర్? Honeywell 400. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ దిస్ కంప్యూటర్? దట్ ఈస్ వాట్ Honeywell 400 అని చెప్పచ్చు.
లేదా సింపుల్ భాషలో మీరు యూనివాక్ 1108 అని చెప్పచ్చు. వాట్ డస్ ఇట్ మీన్? దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ యూనివాక్ 1108. ఈ కంప్యూటర్ని అగైన్ సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో యూస్ చేయడం అనేది జరిగింది. ఈజ్ ఇట్ క్లియర్? సో ఐ హోప్ దట్ యూ గాట్ మై పాయింట్స్. మరి ఈ కంప్యూటర్లో కొన్ని డిసడ్వాంటేజెస్ మనకు ఉన్నాయండి. వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్? హియర్ వీ హ్యావ్ అగైన్ ఇక్కడ మనకు ఈ సిస్టమ్ని ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు, ఈవెన్ ఫస్ట్ జనరేషన్ నుంచి 5th జనరేషన్ వరకు ఖచ్చితంగా మనకు కూలింగ్ సిస్టమ్ కావాల్సిందే. అంటే సింపుల్ భాషలో చెప్పాలంటే మనకు ఇక్కడ కూలింగ్ సిస్టమ్ రిక్వైర్డ్, ఖచ్చితంగా కావాల్సిందే. ఓకే, వితౌట్ కూలింగ్ సిస్టమ్ అంటే వితౌట్ ఏసీ మీరు సిస్టమ్ని రన్ చేస్తున్నారా, మీ సిస్టమ్స్కి లైఫ్ ఉండదు. ఓకేనా, సరిగా బిహేవ్ చేయకపోవచ్చు, సరిగా మీకు అది బిహేవ్ చేయకపోవచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? ఆఫ్టర్ దట్ రైట్ నో హియర్ ఇక్కడ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఖచ్చితంగా కావాల్సిందే. ఓకే, అగైన్ ఇక్కడ మనకు ఏమవుతుంది, ఖచ్చితంగా మీరు మెయింటెనెన్స్ కాస్ట్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయాల్సిందే. దట్ వుడ్ బి ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. రైట్, ఆఫ్టర్ దట్ ఇది కొన్ని స్పెసిఫిక్ పర్పస్ కోసం మాత్రమే యూస్ చేస్తారు. స్పెసిఫిక్ పర్పస్ అర్థమైందా? మీరు ఏమంటే దీంట్లో క్యాల్కులేట్ చేయలేరు. సింపుల్ భాషలో స్పెసిఫిక్ పర్పస్ కోసం మాత్రమే ఈ సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ని యూస్ చేయడం అనేది జరిగింది. ఐ హోప్ యూ గాట్ దీస్ థింగ్స్. దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్. చాలా ఈజీ అండి. మీరు ఎవరైనా డిగ్రీ స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్, ఎంసీఏ, ఎంఎస్సి, ఓకే, మీ సబ్జెక్ట్లో కంప్యూటర్ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు హిస్టరీ గురించి చదువుతున్నారా, కంప్యూటర్స్ గురించి, సో ఖచ్చితంగా ఈ పాయింట్స్ అని నోట్ చేసుకోండి. పబ్లిక్ ఎగ్జామినేషన్ కావచ్చు, వైవా కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇంటర్వ్యూ కావచ్చు, ఖచ్చితంగా అడుగుతారు. ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ అని చెప్పచ్చు. కమ్ టు ద థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్. థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో అగైన్ ఇక్కడ నుంచి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చు. వాట్ డస్ ఇట్ మీన్ హియర్? మరి ఈ థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ అనేది 1965 నుంచి 1971 అని చెప్పచ్చు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద జనరేషన్. థర్డ్ జనరేషన్ ఎప్పటి నుంచి ఎంతవరకు? 1965 నుంచి 1971 అని చెప్పచ్చు. ఇజ్ ఇట్ క్లియర్? సో ఆఫ్టర్ దట్ హియర్ వీ హ్యావ్ దీంట్లో యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటంటే ఐసి. ఎస్ అండి, IC. What does it mean here? IC, that is nothing but integrated circuit. Clear? So here, what is the technology here we are going to use? That is nothing but it's an integrated circuit. Clear? So after that, మరి integrated circuit ni అంటే ఈ IC ని ఫైండ్ అవుట్ చేసిన పర్సన్ ఎవరంటే that is what the scientist name called Jack Kilby. ఎవరండి? జాక్ కిల్బీ అండ్ రాబర్ట్ నాయిస్ అనే పర్సన్ ఫైండ్ అవుట్ చేశారు. జాక్ కిల్బీ అండ్ రాబర్ట్ నాయిస్. ఇస్ ఇట్ క్లియర్? ఎప్పుడు ఫైండ్ అవుట్ చేశారు వీళ్ళు? 1958-1959లో ఐసీని ఇన్వెంట్ చేశారు. మరి దీని కెపాసిటీ ఏమైంది? ఎప్పుడైతే ఐసీస్ని ఇన్వెంట్ చేశారో, ఈ థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో యూజ్ చేయడం జరిగిందో, అప్పుడు స్టోరేజ్ కెపాసిటీ పెరిగింది. ఓకే, ఇక్కడ మనకేమైంది? హై స్టోరేజ్ని తీసుకోవడం అనేది జరిగింది. హై స్టోరేజ్. రైట్ నౌ ఇది యూజ్ చేయడం వల్ల మనకు సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ లేదా థౌజండ్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ని రీప్లేస్ చేసి ఒక ఐసీని ఫిట్ చేయడం అనేది జరిగింది. రైట్, సో మరి ఈ థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో కీబోర్డ్ అండ్ మౌస్ యొక్క ఇన్వెన్షన్ జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కీబోర్డ్ అండ్ మౌస్. అర్థమైందా? కీబోర్డ్ అండ్ మౌస్ ఏ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో ఫైండ్ అవుట్ చేశారు? దట్ వుడ్ బి ఫైండ్ ఇట్ అవుట్ ఇన్ థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్. ఐ హోప్ యూ గాట్ దిస్ వన్. సో ఆఫ్టర్ దట్ మనకు పంచ్డ్ కార్డ్స్ ఇక్కడ యూస్ చేయడం అనేసి ఆపేశారు. పంచ్డ్ కార్డ్స్ అంటే చాలా సింపుల్ అండి. అది ఒక కీబోర్డ్ లాగా ఉంటుంది. మీరు ఏదైనా ఒక హోటల్కి వెళ్తే ఆ హోటల్లో సంథింగ్ బటన్స్ టైప్ చేసి బిల్ వేసి ఇస్తారు మీకు. ఓకే, దట్ వుడ్ బి కాల్ ఇట్ యాజ్ ఇట్స్ ఏ పంచ్డ్ కార్డ్. సింపుల్ భాషలో అలాగనే ఉంటాయి. అది కూడా దీంట్లో కీస్ మరి ఎక్కువగా ఏమి ఉండవు. ఎప్పుడైతే కీబోర్డ్ మౌస్ని మీరు యూజ్ చేయడం జరిగిందో అట్ దట్ టైం మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాంప్రహెన్సివ్గా మీ డేటాని ఇన్పుట్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. మరి ఇక్కడ డేటా అనేది ఇది డేటాని ఎలా క్యాల్కులేట్ చేస్తుందంటే మైక్రో సెకండ్స్ యాజ్ వెల్ యాజ్ నానో సెకండ్స్లో క్యాల్కులేట్ చేయడం అనేది జరిగింది. ఇది డేటాని ఎలా క్యాల్కులేట్ చేస్తుందండి? దట్ ఈస్ వాట్ మైక్రో సెకండ్స్ అండ్ నానో సెకండ్స్.
నానో సెకండ్స్ అని చెప్పచ్చు. ఇస్ ఇట్ క్లియర్? మరి దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మనం ఎలా చెప్పచ్చు అంటే, సో దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ దే ఆర్ గోయింగ్ టు యూస్ అంటే థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో. సో హియర్ IBM 360 అని చెప్పచ్చు, IBM 360. నెక్స్ట్ వన్ IBM 370. నెక్స్ట్ వన్ హియర్ ICL అంటే అది మనకు దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటర్నేషనల్ కంప్యూటర్స్ లిమిటెడ్ అంటారు. ICL 2900. వాట్ డస్ ఇట్ మీన్ హియర్ ICL? ICL ఇన్ ద సెన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటర్స్ లిమిటెడ్ అని చెప్పచ్చు. ఇంటర్నేషనల్ కంప్యూటర్స్ లిమిటెడ్ అని మనం ఇక్కడ నుంచి చెప్పచ్చు. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ వన్ హియర్ వీఆర్ గోయింగ్ టు యూస్ PDP-8 and PDP-11. PDP-8 and PDP-11. క్లియర్? సో మరి PDP యొక్క ఫుల్ ఫామ్ ఎలా చెప్పచ్చు అంటే ప్రోగ్రామ్డ్ డేటా ప్రాసెసర్. ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్. మరి అగైన్ దీంట్లో కొన్ని మనకు డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో హియర్ ఆల్సో వీ హ్యావ్ సమ్ లిటిల్ బిట్ డిసడ్వాంటేజెస్ అని చెప్పచ్చు. ఇజ్ ఇట్ క్లియర్? సో మరి దీంట్లో ఏమేమి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, దీన్ని మీరు యూజ్ చేయాలంటే హైలీ సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ కావాలి. అంటే ఎలా మనం చెప్పచ్చు, ఒకవేళ మీరు ఐసీని తయారు చేయాలా అని అనుకున్నట్లయితే మీకు ఏం కావాలండి, హైలీ సొఫిస్టికేటెడ్ టెక్నాలజీని మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఏసీ అయితే ఖచ్చితంగా 100% కావాల్సింది. గుర్తుపెట్టుకోండి, ఐసీ అనే వర్డ్ అంటే వ్యాక్యూమ్ ట్యూబ్స్కి మనకు కూలింగ్ రూమ్స్ కావాలా, ట్రాన్సిస్టర్స్కి అగైన్ కూలింగ్ రూమ్స్ కావాలా. ఐసీలో ఏముంటుందంటే సమ్ థౌజండ్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ రీప్లేస్ చేసి ఒక ఐసీ తయారు చేయడం జరిగింది. సో అందుకని ఏసీ అనేది మ్యాండేటరీ ఖచ్చితంగా ల్యాబ్లో ఏసీని మెయింటైన్ చేసినట్లయితే ఆ ల్యాబ్కి అంటే ఆ ల్యాబ్లో ఉన్న సిస్టమ్స్కి లైఫ్ రావడం జరుగుతుంది. అంటే అది హ్యూమన్ బీయింగ్ కోసం కాదండి, ఖచ్చితంగా ఏసీస్ అనేది సిస్టమ్ కోసం. ఎందుకంటే ఏసీలు ఎక్కువ హీట్ అయిపోతే సిస్టమ్ రీస్టార్ట్ అవుతుంది. సిస్టమ్ రీస్టార్ట్ అవుతూ సిస్టమ్ అనేది మనకు ఒక రేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పార్ట్స్ అన్నీ మనకు యూస్లెస్గా మారిపోతూ ఉంటాయి. అంటే లైఫ్ అనేది రాదండి సింపుల్గా, అంటే రిపేర్లు ఎక్కువ వస్తాయి. ఆ రిపేర్ ఎక్కువ రావడం వల్ల మీ సిస్టమ్స్ అనేది ఖచ్చితంగా పాడైపోతాయి. దాన్ని పడేసి కొత్తది తెచ్చుకోవాలి. సో అందుకని ఏసీ కన్నా మీరు యూజ్ చేసినట్లయితే మీ సిస్టమ్స్కి దట్ వుడ్ బి మచ్ బెటర్. ఈజ్ ఇట్ క్లియర్? ఖచ్చితంగా మీకు ఏం కావాలో ఏసీ అనేది మ్యాండేటరీ అని చెప్పచ్చు. ఓకే, మరి ఐసీ చిప్స్ని మీరు మెయింటైన్ చేయాలంటే అది మన వల్ల అయితే కాదు. ఎందుకంటే దిస్ ఈస్ వాట్ డిఫికల్ట్ టు మెయింటైన్. ఎందుకు దీన్ని మనం మెయింటైన్ చేయలేము అంటే సింపుల్ భాషలో హైలీ సొఫిస్టికేటెడ్ టెక్నాలజీని యూజ్ చేయాలి. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఇప్పుడు ఐసీ మనకు సిస్టమ్ కింద ఓపెన్ చేసి చూసినట్లయితే సౌత్ బ్రిడ్జ్, నార్త్ బ్రిడ్జ్, బయోస్ ఇలాంటి కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. దీంట్లో అన్నింటిలో ఐసీస్ ఉంటాయి. ఒకవేళ మీరు బయోస్ ఫ్లాష్ గిన ప్రాసెసర్ ఓపెన్ చేయాలా, బయోస్ ఫ్లాష్ చేయాలా, ఇలాంటి కింద మీరు యూజ్ చేయాలనుకున్నట్లయితే అట్ దట్ టైం బాల్ చిప్ రిమూవర్ అనే ఒక మెషిన్ ఉంది మన దగ్గర. ఆ మెషిన్ కాస్టే జస్ట్ 20 lakhs అంతే. ఓకే, సో మరి ఈ మెషిన్ తెచ్చుకొని అక్కడి నుంచి మీరు ఓపెన్ చేయొచ్చు అంతే. ఆ బాల్ చిప్ రిమూవర్ మెషిన్ నుంచి మీరు ఏం చేయొచ్చు మీ యొక్క ప్రాసెసర్ని రిమూవ్ చేయొచ్చు, ప్రాసెసర్ని కనెక్ట్ చేయొచ్చు. దాని ప్రైస్ ఎంత అంటే ఆ మెషిన్ ప్రైస్ జస్ట్ 20 lakhs అని చెప్పచ్చు. ఇక జస్ట్ వాడు ఎందుకు యూజ్ చేశానంటే యాక్చువల్గా సమ్ క్రోడ్స్లో కూడా మనకు దీనికి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఈస్ నథింగ్ బట్ మనకు థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అని చెప్పచ్చు. థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్. ఇస్ ఇట్ క్లియర్? Come to the fourth generation of computer. Here we have, that is what it's a fourth generation of computer. What does it mean here, fourth generation of computer? Okay, this is what something మనం ఇక్కడ ఈ ఫోర్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ కొన్ని మీరు గవర్నమెంట్ ఆఫీసెస్కి వెళ్ళినట్లయితే అక్కడ కొన్ని పాత కంప్యూటర్లు ఉంటాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ ఫోర్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అని చెప్పచ్చు. మరి ఈ ఫోర్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ 1971 నుంచి 1980 వరకు యూజ్ చేశారు. ఓకే, సో రైట్ నౌ ఆఫ్టర్ దట్ హియర్ దీంట్లో యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటంటే మైక్రో ప్రాసెసర్స్. ఎస్ అండి, మైక్రో ప్రాసెసర్స్ అంటే సిపియు అంటారు కదా, సిపియుని మైక్రో ప్రాసెసర్ అని కూడా చెప్పచ్చు. మరి ఇక్కడి నుంచి మనకు ఏమొచ్చిందంటే అర్థమెటిక్ అండ్ లాజికల్ ఫంక్షన్స్ అనేది
ఇక్కడి నుంచి తయారు చేయడం అంటే ఏఎల్యు, అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్ అని విని ఉంటారు మీరు, రైట్. సో మరి ఈ అర్థమెటిక్ క్యాల్కులేషన్స్, లాజికల్ క్యాల్కులేషన్స్, ఇలాంటి ఫంక్షనాలిటీస్ అన్నీ ఈ మైక్రో ప్రాసెస్లో ఇన్వెంట్ చేయడం అనేది జరిగింది. మరి దీంట్లో యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటంటే GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే ఇక్కడి నుంచి సిస్టమ్స్ అన్నీ మనకు యూజర్ ఫ్రెండ్లీగా మారిపోయాయి. ఓకే, వాటిని ఏమంటారు? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఈజ్ ఇట్ క్లియర్? సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. మరి దీన్ని మెయింటైన్ చేయడం అనేది చాలా ఈజీ. ఓకే, ఎందుకంటే దీనికి లెస్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది జరుగుతూ ఉంటుంది. లెస్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది ఉంటాయి కాబట్టి. ఓకేనా? సో దిస్ ఈస్ వాట్ వెరీ సింపుల్ టు మెయింటైన్. నెక్స్ట్ వన్, దీని యొక్క సైజ్ కింద మీరు చూసినట్లయితే దీని యొక్క సైజు చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, సో ద సైజ్ ఆఫ్ దిస్ వన్ ఈస్ వెరీ వెరీ స్మాల్ అని చెప్పచ్చు. స్మాలర్ ఇన్ సైజ్ అని చెప్పచ్చు మనం. ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద 4th జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్. మరి ఈ 4th జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో యూజ్ చేసిన సిస్టమ్స్ ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ IBM 4341. నెక్స్ట్ అగైన్ PUP11. PUP అంటే ఏంటంటే సో దట్ ఈస్ నథింగ్ బట్ పొటెన్షియలీ అన్వాంటెడ్ ప్రోగ్రామ్. ఏమంటారండి? పొటెన్షియలీ అన్వాంటెడ్ ప్రోగ్రామ్. ఈరోజు క్లాస్లో మీకు ఇంకా దీనిపైన ఎలాంటి డౌట్స్ ఉండకూడదు. ఓకే, సో పొటెన్షియలీ అన్వాంటెడ్ ప్రోగ్రామ్ అని చెప్పచ్చు. నెక్స్ట్ వన్, ఇంకొక మనకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పచ్చు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ స్టార్ 1000 అని చెప్పచ్చు. దిస్ ఈస్ వన్ more system. నెక్స్ట్ వన్, హియర్ వీ హ్యావ్ దట్ ఈస్ వాట్ DEC10 అని చెప్పచ్చు. DEC ఇన్ ద సెన్స్ డిజిటల్, the full form of DEC is Digital Equipment Corporation. What does it mean here? Digital Equipment Corporation అని చెప్పచ్చు. మరి దీనికి సంబంధించిన డిసడ్వాంటేజెస్, ఎస్ అండి, హ్యూమన్ తయారు చేసిన ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకే, మరి మైక్రో ప్రాసెసర్ యొక్క డిజైన్ అనేది, సో ద డిజైన్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్ ఈజ్ కాంప్లెక్స్. ఓకే, వెరీ కాంప్లెక్స్, నాట్ కాంప్లెక్స్ అండి, వెరీ వెరీ కాంప్లెక్స్ అని చెప్పచ్చు. అంటే మనం తయారు చేయలేం సింపుల్ భాషలో. ఓకే, నెక్స్ట్ వన్, ఖచ్చితంగా మనకు AC అనేది మ్యాండేటరీ. AC మస్ట్ బి రిక్వైర్. ఎందుకు AC కావాలో? AC ఎందుకు కావాలంటే దీని లోపల ICs ఉన్నాయి కాబట్టి AC మస్ట్ బి రిక్వైర్. ఆ తర్వాత మరి హియర్ వాట్ ఈస్ ద థింగ్ హియర్ వీ నీడ్ టు టేక్ మీన్స్ దట్ ఈస్ వాట్ అడ్వాన్స్ టెక్నాలజీ కావాలండి. అడ్వాన్స్ టెక్నాలజీ. ఓకే, వాట్ డస్ ఇట్ మీన్ హియర్ అడ్వాన్స్ టెక్నాలజీ? మీరు ఒక ఐసీకి తయారు చేయాలా అని అనుకున్నట్లయితే అడ్వాన్స్ టెక్నాలజీ మస్ట్ బి రిక్వైర్డ్ టు క్రియేట్ ఆర్ టు మేక్ ఆర్ టు బిల్డ్ అండ్ ఐసీ. ఓకేనా? సో ఒక ఐసీని మీరు తయారు చేయాలనుకుంటే ఖచ్చితంగా మీకు ఏం కావాలా? అడ్వాన్స్ టెక్నాలజీ అనేది మ్యాండేటరీ. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ కేస్ ఆఫ్ 4th జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్. ఇప్పుడు మనం లాస్ట్ జనరేషన్, రైట్ నౌ వీఆర్ ఇన్ 5th జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్. గైస్, వెల్కమ్ టు ద 5th జనరేషన్. ఓకే, సో రైట్ నౌ హియర్ వీఆర్. మరి ఈ 5th జనరేషన్ ఎప్పటి నుంచి ఎంతవరకు అని చెప్పచ్చు? 1980s అని చెప్పచ్చు, లేదా 1980 నుంచి ఇంతవరకు. ఓకే, 1980 నుంచి ఇంతవరకు మనం ఎక్కడున్నాము? 5th జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో ఉన్నాము. అది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేశారండి. దీంట్లో ఏం యూజ్ చేశారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేశారు. దీంట్లో యూజ్ చేసిన టెక్నాలజీ ఏంది? దట్ ఈస్ వాట్ ULSI, అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్స్, విచ్ మీన్స్ దట్ మనం ఎలా చెప్పచ్చు? ఓకే, 10 మిలియన్. ఓకే, ఒక మైక్రో ప్రాసెసర్, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఒక మైక్రో ప్రాసెసర్లో అంటే ఒక CPUలో, ఓకే, ఒక మైక్రో ప్రాసెసర్లో మనకు 10 మిలియన్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. అంటే 1 కోటి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ జస్ట్ ఒక CPUలో ఉంటాయి. అంటే ఇంకా మీకు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత స్పీడ్ అనేసి. హియర్ what does it mean? ULSI in the sense that is nothing but it's a ultra large scale integration అని చెప్పచ్చు. ultra large scale integration. Okay, so next one, AI means artificial intelligence. Is it clear?
సో లైక్ దట్ మనం ఇక్కడ ఈ టెక్నాలజీని యూస్ చేయడం జరిగింది. మరి ఎగ్జాంపుల్స్ ఏంటంటే అది ఒక డెస్క్టాప్ కావచ్చు, ఓకే రైట్, ఒక ల్యాప్టాప్ కావచ్చు, ల్యాప్టాప్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ ఇంకోటి ఉంది, దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ నోట్బుక్. అది నోట్బుక్ కావచ్చు. నోట్బుక్ అంటే మీరు రాసే నోట్బుక్ కాదు, ఆ సిస్టమ్ పేరు నోట్బుక్ లాగా మీరు ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ హియర్ వీ హ్యావ్, దట్ ఈస్ వాట్ వన్ మోర్ థింగ్, అల్ట్రా బుక్ అని చెప్పచ్చు. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వన్, దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ క్రోమ్ బుక్. ఓకేనా, దీస్ ఆర్ ద దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ వీ హ్యావ్. నెక్స్ట్ వన్, మరి ఇది ఎలా ఉంటాయి కమెంట్ చేస్తాను. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద 5th జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్. మరి ఈ 5th జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఇంకా మనకు ఎలా ఉంటాయంటే మోర్ రిలయబుల్గా ఉంటాయి. ఎలా ఉంటాయండి? మోర్ రిలయబుల్, చాలా నమ్మకమైన మనకు సిస్టమ్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అమెజాన్ తీసుకోండి. అమెజాన్ నుంచి ఏదైనా పర్చేస్ చేశారంటే 100% అది మీకు వస్తుంది, రిలయబుల్. ఏదైనా డ్యామేజ్ ఏంటంటే అగైన్ మీరు రిటర్న్ చేయొచ్చు. ఓకే, అగైన్ ఇది ఎలా ఉంటుందంటే యూజర్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ యూజర్ ఫ్రెండ్లీ అని చెప్పచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? ఐ హోప్ యూ గాట్ మై పాయింట్స్. ఇది మనకు డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. ఇది ఎలా ఉంటాయండి? దట్ ఈస్ వాట్ విచ్ ఆర్ ఇన్ డిఫరెంట్ సైజెస్. మరి దీనికి కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అదేంటంటే డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఖచ్చితంగా దీన్ని మీరు మెయింటైన్ చేయడం కోసం మీకు లో లెవెల్ లాంగ్వేజ్ కావాల్సిందే. లో లెవెల్ లాంగ్వేజ్ అంటే అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్, ఓకే, బైనరీ లాంగ్వేజ్, ఎలక్ట్రానిక్ లాంగ్వేజ్, ఇలాంటివన్నీ మీకు కావాల్సిందే మీరు ఒకవేళ ప్రోగ్రామ్ చేయాలంటే. సో మరి ఈ లో లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్తో మీరు మాట్లాడాలా, డిస్కస్ చేయాలా అని అనుకున్నట్లయితే అందుకని మీకు సి లాంగ్వేజ్ అనేది సెమిస్టర్ 1లో అంటే బీటెక్ వాళ్ళకు, ఎంటెక్ వాళ్ళకు, ఎంసీఏ, డిగ్రీ, బీకామ్, బీఎస్సీ అందరికీ సి లాంగ్వేజ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీరు యు ఆర్ గోయింగ్ టు ఇంటరాక్ట్ విత్ లో లెవెల్ లాంగ్వేజ్. ఓకే, సిస్టమ్తో ఇంటరాక్ట్ కావాలంటే లో లెవెల్ ఖచ్చితంగా కావాల్సిందే. ఇది హ్యూమన్ బ్రెయిన్స్ని ఖచ్చితంగా లేజీగా మార్చేస్తుంది. ఓకే, డల్ అండ్ డూమ్ ఇది రావడం వల్ల ఏమైందంటే మన యొక్క జ్ఞాపక శక్తి అనేది పోయింది. అవునా, ఈ హ్యూమన్ అనేది చాలా లేజీగా అయిపోయాడు. ఇంతకుముందు మనకు కాంటాక్ట్ బుక్ లేనప్పుడు, చిన్న ఎగ్జాంపుల్ అండి, ఫోన్ బుక్లో కాంటాక్ట్ లేనప్పుడు మనకు అన్ని కాంటాక్ట్స్ గుర్తుండేవి, అన్ని టేబుల్స్ గుర్తుండేవి. ఓకే, ఏదైనా క్యాల్కులేషన్ చేయాలంటే చాలా ఈజీగా క్యాల్కులేట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడేమైంది, కాంటాక్ట్ కావాలంటే మీరు జస్ట్ సెర్చ్ చేస్తున్నారు. ఏదైనా క్యాల్కులేట్ చేయడం కోసం అగైన్ మీరు క్యాల్కులేట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ హ్యూమన్ బ్రెయిన్ ఏం చేస్తుంది, డల్ చేస్తుంది, డూమ్ చేస్తున్నట్టు నాశనం చేస్తున్నాం. సో దట్ ఈస్ వాట్ 5th జనరేషన్ ఆఫ్ కంప్యూటర్. దిస్ వాట్ ఇట్స్ ఎ లిటిల్ బిట్ డిసడ్వాంటేజ్ అని చెప్పచ్చు. సో లైక్ దట్ హియర్ వీ హ్యావ్ దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జనరేషన్స్ వీ హ్యావ్. ఐ హోప్ దట్ యూ గాట్ మై పాయింట్స్. మీకు ఈ కాన్సెప్ట్స్ అంతా అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. రాబోయే క్లాస్తో ఇంకొన్ని కాన్సెప్ట్స్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.